బ్రేకింగ్ న్యూస్ ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన రాష్ట్ర ఎంపీల సమావేశం జరిగింది. 28 అంశాలపై చర్చించినట్లు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై చర్చించినట్లుగా తెలిపారు. భేటీకి కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించినట్లు, అయితే బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు హాజరు కాలేదని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలను పక్కన పెడతారని ఆశించినట్లుగా వారు అలా చేయలేదని పేర్కొన్నారు. ప్రాంతీయ రింగ్ రోడ్డుకు ఆమోదం తెలపడంతో సహా ఓఆర్ఆర్ నుంచి RRR వరకు రేడియల్ రోడ్ల అభివృద్ధి కోసం కృషి చేయాలని నిర్ణయించారు. మెట్రో 2వ దశ, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్ట్, గాంధీ సరోవర్గా అభివృద్ధి చేయడం వంటి అంశాలపై చర్చించారు. ఇక గోదావరి, మూసీ నది లింక్ ప్రాజెక్ట్, హైదరాబాద్ కోసం మురుగునీటి పారుదల మాస్టర్ ప్లాన్ అంశాలను ఎంపీ సమావేశంలో చర్చించారు. వరంగల్ భూగర్భ డ్రైనేజీ ప్రణాళిక, బందర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ సమీపంలోని డ్రై పోర్ట్ వరకు గ్రీన్ఫీల్డ్ హైవేతో పాటు SCCL కోసం బొగ్గు బ్లాకుల కేటాయింపు, సెమీ కండక్టర్ మిషన్, IPS కేడర్ పై సమీక్షించారు. తాడిచెర్ల బొగ్గు బ్లాక్, మైనింగ్ లీజ్, వివిధ కార్పొరేషన్లు, SPVల రుణ పునర్నిర్మాణంపై చర్చించారు. ఇటు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద చెల్లించాల్సిన గ్రాంట్ విడుదల కోసం అభ్యర్థించాలని నిర్ణయించారు. తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రంలో రైలు కనెక్టివిటీలో మెరుగుదలపై కేంద్రం నుంచి సహాయం కోరాలని ఎంపీలు నిర్ణయించారు. అవర్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ అంశాలని లేవనెత్తడానికి అవకాశం ఉంది. అట్లాగే అవసరమైతే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మనం కొన్ని దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం వస్తే ఆ రాష్ట్రం ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది. ఆ అభివృద్ధితో మన ప్రాంతంలోని ప్రజలందరూ కూడా తల ఎత్తుకొని గర్వంగా, సగౌరవంగా, ఆత్మగౌరవంతో బతకగలని ఆశించి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రయోజనాలు గత దశాబ్ద కాలంగా మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా సరే ఈ TRS పార్టీ ఆనాడు ప్రభుత్వం వారు చేయాల్సిన ప్రయత్నం చేయలేకపోయినా మనం గత సంవత్సరం నుంచి గట్టిగా ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అవి రావట్లేదు. కాబట్టి అవసరమైతే పార్లమెంట్లో మన గౌరవ పార్లమెంట్ సభ్యులు అందరూ కలిసి పార్లమెంట్ దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావడానికి కావాల్సిన విధంగా అవసరమైతే అడ్జర్న్మెంట్ మోషన్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఆలోచన చేసేటట్టుగా పార్లమెంట్ సభ్యులందరూ ఒక ఆలోచన తీసుకొచ్చారు. అటువంటి అంశాలను కూడా పరిశీలించే విధంగా కావాల్సిన సమాచారాన్ని వారికి అందించడం కోసం ఈ వ్యవస్థను అంతా ఏర్పాటు చేశాం. సరే ఏం చేసినా అంతిమంగా మా అందరి ఆలోచన, ఆశ ఒకటే, ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావాలి, రావాల్సిన ప్రాజెక్టులు రావాలి, రావాల్సినటువంటి ఇతరత్ర సహాయ సహకారాలు అందాలి. ఆ సహాయ సహకారాలు, నిధులు, వ్యవస్థలు, ఆ సంస్థలు అన్నీ రావాల్సినవి రాకుండా పోవటం వల్ల పెద్ద ఎత్తున మనం నష్టపోతున్నాం. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఈ రాష్ట్రంలో పార్లమెంట్లో ప్రాతినిధ్యం వస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ కూడా రాష్ట్ర ప్రయోజనాలు ఇచ్చేనా అందరూ ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కలవాల్సిన అవసరం ఉంది, పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశం కూడా ఉంది. అందుకే ఈరోజు విశాలమైనటువంటి ఆలోచనతో, ఉన్నతమైనటువంటి భావాలతో ఇటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్లమెంట్ సభ్యులందరినీ పిలిచి వారికి కావాల్సిన సమాచారం అందించమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైనటువంటి ఆలోచన చేసి సలహా చెప్తే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారులందరినీ పిలిపించి పార్లమెంట్ సభ్యులందరికీ ఆహ్వానం పలికి ఈరోజు ఈ సమావేశం